ఆర్జీ మీడియా అంటే జర్నలిస్ట్గా నా ప్రస్థానం స్టార్ట్ అయిందండి. ఫస్ట్ ఆంధ్రప్రభలో చేశాను, తర్వాత నమస్తే తెలంగాణ మునుగోడు ఇన్ఛార్జిగా సుదీర్ఘకాలం పనిచేశా. ఏ పత్రికలో పనిచేసినా, ఎక్కడ పనిచేసినా పూర్తిగా మన భావజాలాన్ని ప్రజలకు చూపించాలంటే కొంత కష్టంతో కూడుకున్న పని. ఎందుకంటే వీ హ్యావ్ సర్టన్ బౌండరీస్ టు హిట్ ద ఫ్లోర్. దాన్ని వదిలేసి అందుకే ఆర్జీవీ మీడియా అనే ఒక ఛానల్ ఇప్పుడు 3rd ఇయర్ రన్ చేస్తూ ఉన్నాం. ఆఫీస్లో కాకుండా గ్రామంకి వెళ్ళినాం. అత్యంత ఫ్లోరైడ్ పీడిత ప్రాంతంగా గుర్తించిన మునుగోడులో ప్రతి గ్రామానికి వెళ్ళినాం. ఫ్లోరైడ్ రక్కసి కారకులు ఎవరు, బీసీలు ఇంత వెనుకబడతనానికి కారకులు ఎవరు, దాన్ని ఎట్లా అంతం చేయాలో అనేక కేస్ స్టడీస్ చేసి అనేక వీడియోలు కూడా అందించే ప్రయత్నం చేసినాం. సరే, ఎంత చేసినా మీడియా పాత్ర చాలా గొప్పదైనప్పటికీ దీనికి ఒక సంఘమో ఒక రాజకీయ రంగో పూసుకున్నప్పుడే ప్రజల వద్దకు విస్తృతంగా వెళ్ళొచ్చు అని ఒక ఆలోచన వచ్చింది. అందుకే మనం బీసీ రాజ్యాధికార వేదిక అనేది కూడా క్రియేట్ చేసాం. మిత్రులారా, మీ ముందు ఉంచుతా ఉన్నా, కొన్ని నెలల క్రితమే దీన్ని క్రియేట్ కూడా చేసాం. మరి బీసీ రాజ్యాధికార వేదిక అని కూడా ఎందుకు పెట్టినాం? మీ అందరు తెలిసిన విషయమే. బీసీలం అంటే మనకు గుర్తుకొచ్చే సమస్య ఏంది? మొట్టమొదటిగా నిరుద్యోగ సమస్య. తర్వాత ఏం గుర్తుకొస్తూ ఉంటుంది? మనం బీసీలం అనగానే వెనుకబడతనం, అన్నమో రామచంద్రని అలమటించడం, బిలో పావర్టీ లైన్ కింద ఉండడం, కటిక దీరద్రంలో మగ్గడం, దీనితో పాటు రాజకీయంలో మనం రాణించలేకపోవడం, చదువులో కావచ్చు ఆర్థిక వెనుకబాటులో మనకు నెట్టేసిన అనేక ఉదాంతాలు కేవలం బీసీ అనగానే గుర్తుకొస్తుంది. మరి ఏం చేయాలి? గత 70 ఏళ్ళుగా అంటే ఫ్రమ్ లాస్ట్ 7.5 decades వీఆర్ ఫైటింగ్ వెరీ సీరియస్లీ, వెరీ ఎనార్మస్లీ. మరి ఆ ప్రాబ్లం సాల్వ్ అయినాయా? కాలేగా. ఎందుకంటే భూమి కోసం, భుక్తి కోసం, కడుపు కోసం, ఇల్లు కోసం మనం పోరాటం చేస్తూనే ఉన్నాం. అదేవిధంగా అంటే 70 ఏళ్ళ క్రితం, తర్వాత కొంత గుడ్డ వచ్చిన తర్వాత విద్య కోసం మనం పోరాటం చేసినాం. విద్య వచ్చిన తర్వాత నిరుద్యోగ సమస్య అనేది 5 దశాబ్దాలుగా మనం వెంటబడుతూనే ఉంది. మరి ఎవరు దీనికి కారకులు? ఎవరిని మనం బ్లేమ్ చేయాలి? ఎందుకు సమస్యలుగానే మిగిలిపోయినాయి? ఎందుకు 77 ఏళ్ళు 78 ఏళ్ళుగా అయ్యా మాకు రిజర్వేషన్, అయ్యా మాకు రేషన్ కార్డు, అయ్యా మనకు పెన్షన్ అని ఇంకెన్ని రోజులు నా బీసీ సమాజం అడుక్కోవాలి? ఒకసారి మనం ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఎందుకంటే రెక్కలు ముక్కలు చేసుకుంటా ఉన్నాం, పిల్లలను చదివిస్తూ ఉన్నాం, తాలుబొట్లు అమ్ముతా ఉన్నారు మన మహిళా మనులు. నా పిల్లలు చదువుకోవాలి, ఒక జాబ్ రావాలి, నా కుటుంబాన్ని రాష్ట్రాన్ని ఉద్ధరించాలనుకుంటా ఉన్నాం. మరి అంతమైందా? అది కాలే. కాబట్టి మన పెద్దలందరికీ చేతులు జోడించి నమస్కరిస్తా ఉన్నా. అందరూ, అది కృష్ణన్న కావచ్చు, ఒక భీష్మ పితామహంలాగా ఆయన పోరాటం చేసినారు. ఇట్లా మనం చెప్పుకుంటే నారగుణన్న కావచ్చు, మా చిరంజీవి సార్ కావచ్చు, మా డిప్యూటీ స్పీకర్ మా బండప్రకాష్ సార్ కావచ్చు, ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేక మంది మాకు రిజర్వేషన్లు కావాలి, మా బతుకులు మార్చాలంటూ మనం జై బీసీ అంటూ కదం దొక్కినాం. 50 ఏళ్ళుగా మరి కొట్లాడుతూ ఉన్నాం. వచ్చినాయా రిజర్వేషన్? 65% ఉన్న మనకు కేవలం 42% ఇవ్వరు అంటే అనేక తిప్పలు పెట్టిన సందర్భం మనం చూసినాం. ఇక్కడనేమో ఆర్డినెన్స్ అంటారు, అక్కడ పోతేనేమో పెండింగ్లో పెడతారు. ఇక్కడ రాష్ట్రానికి అధికారం లేదంటారు. మరి కేంద్రంలోకి పోతేనేమో ఒక్క రాష్ట్రం కాదుగా, అన్ని రాష్ట్రాలు వచ్చినప్పుడు మరి రాజ్యాంగ సవరణ చేస్తాం, 9వ షెడ్యూల్లో పెడతామంటాం. ఇక ఈ వేదిక ద్వారా ప్రకటిస్తున్నా, రక్తం మరుగుతూ ఉంది. నా అన్నదమ్ములను చూస్తే నిజంగా కూడా కడుపు రగులుతూ ఉంది. ఇది ఆవేశంతో చెప్తున్న మాటలు కాదు మిత్రులారా, ఆలోచన చేస్తున్న మాటలు. ఈ రోజు నుంచి బీసీ రాజ్యాధికార వేదిక ఒకటే నినాదం తీసుకుంటా ఉంది, మాకు మీరిచ్చే రిజర్వేషన్లు వద్దే వద్దు. ఎందుకంటే మీరు రిజర్వేషన్లు ఇయ్యరు కాబట్టి. మీరిచ్చే బీసీ సప్లాన్ వద్దే వద్దు. 77 ఏళ్ళుగా అడుగుతా ఉన్నాం. బీసీ సప్లాన్ కోసం చెప్పులు అరిగేలా తిరిగినాం, మీ చుట్టూ తిరిగినాం, ప్రదక్షిణలు చేసినాం. ఇయ్యలే కాబట్టి ప్రకటిస్తా ఉన్నా, వద్దిగా మాకు మీరిచ్చే నిధులు కూడా ఏమవుతో మాకు ఏం కావాలి? బీసీ రాజ్యం కావాలి, పొలిటికల్ పవర్ కావాలి. ఈ సభ ద్వారా మీ అందరి సమక్షంలో ప్రకటిస్తా ఉన్నా, బీసీ పొలిటికల్ పవర్ కోసం మనందరం కదం దొక్కుతాం. ఈ క్షణం నుంచి పెద్దలు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళ ఆశీర్వాదంతో బలంతో మీకు చెప్తా ఉన్నా. ఎందుకంటే అలసిపోయినాం ఇక. నిరుద్యోగ సమస్య అని, ప్రభుత్వ బిల్లును బాగు చేయమని, ప్రభుత్వ వైద్యాన్ని బాగు చేయమని మన బతుకులు ఆగం చేసుకున్నాం. అవి బాగుపడనే పడాయి. ఎందుకు అంటే ఇచ్చేవాడు మనోడై ఉండాలి. ఈరోజు ఒక సమావేశం పెట్టిన బీసీ పెద్దన్నలంతా వచ్చినారు. ఎందుకు? మా రాఘవేంద్ర ఒక యువకుడు పెడతా ఉన్నారు, ఆశీర్వదించాలని వచ్చినారు. ఎందుకు వచ్చినారు? నా బీసీ సోదరులు కావచ్చు, బీసీ పెద్ద మనుషులు కాబట్టి. ఎందుకంటే ఈయన కొంచెం ప్రోత్సహిస్తే ఇంకా ముందుకెళ్తుంది అని ఒక కాన్సెప్ట్ ఇక్కడికి ఇచ్చేసినారు. మరి అక్కడ ఇచ్చేవాడు మనవాడు ఉండా? మన నిజాలు మాట్లాడుకుంటే ఇక్కడ ఇంకో కుట్ర చేస్తూ ఉన్నారు. దీని ముందు బీసీ అంటే ఎవరండి? బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటే ఆర్థికంగా వెనకపాటు తనానికి గురైన మనందరం బీసీలు అని చెప్తా ఉంటాను నేను. ఇల్లు లేనాయన, ఆకలితో అలమటించాడు ఆయన, గుడ్డ లేనాయన, చదువు లేనాయన, అన్నమో రామచంద్రాన్ని అలమటిస్తున్నాం. మనమంతా బీసీలమా కాదా? ఒకసారి పిడికిలు జోడించి చెప్పండి. బీసీలమేగా. బీసీలు అంటే ఎవరు వస్తారు? నా ఎస్సీలు వస్తారు,
బీసీలు అంటే ఎవరు వస్తారు? నా ఎస్సీలు వస్తారు. బీసీలు అంటే ఎవరు వస్తారు? నా మైనార్టీ సోదరులు వస్తారు. బీసీలు అంటే ఎవరు వస్తారు? అగ్రవర్ణంలో ఉన్న పేదలు, నిరుపేదలు కూడా బీసీలు అంటా ఉన్నా. ఇది ఒక కులం కాదు, ఇది ఒక ఐక్యంగా సాగాల్సిన రాగంగా మేము ఉంచుతా ఉన్నాం. ఈ క్షణం నుంచి మన కుల మతాల మధ్యలో వైషమ్యాలు పెట్టాలని, ఆయన అగ్రవర్ణం అని, ఈయన ఎస్సీ అని, ఈయన ఎస్టీ అని మనల్ని విభజించి పాలించే ఒక కుట్రలకు తెరలేపుతా ఉన్నారు. మరి అన్న పెద్దన్న మన ఆలోచన సాధన సమితి అధ్యక్షులు కట్కం నర్సింగ్ అన్నను కూడా వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తా ఉన్నాం. మిత్రులారా ఇక్కడ ఒకటే ఆలోచన చేయాలి మనం ఈ క్షణం నుంచి. ఎందుకంటే ఇచ్చేవాడు మనోడు కాదు. ఇక్కడ మనం ఎవరికి శత్రువులు అందరూ అన్నారు. అన్న మరి మీ శత్రువు ఎవరు? అందరు మిత్రులే అంటున్నారుగా. ఎస్సీ ఎస్టీ మైనార్టీ అగ్రవర్ణ పేదలందరూ మిత్రులే అయినప్పుడు మరి మన శత్రువులు ఎవరు అని అడిగినారు. ఆ రోజు చాలా క్లారిటీగా, చాలా గుండె ధైర్యంతో అనేక వీడియోలు చేసినా, ఎవరైతే 77 ఏళ్ళుగా మనం పాలిస్తూ ఉన్నారో, అది రెడ్డి కావచ్చు, రావు కావచ్చు, వెల్మ కావచ్చు, ఇంకా ఎవడైనా కావచ్చు, మన బీసీ హక్కులను దోసుకున్నది, బీసీ భూములను దోసుకున్నది, బీసీ ధనాన్ని దోసుకున్నది, మన బతుకులను ఆగం చేసింది, మన నిరుద్యోగ సమస్యను పెంచిపోసింది, మన ఉద్యోగాలకు గండి కొట్టిన ప్రతి ఒక్కడు మనకు శత్రువే. అంటే అగ్రవర్ణంలో ఉన్న పాలకులు ఖచ్చితంగా మాకు శత్రువులు అని ప్రకటిస్తూ ఉన్నాం ఈ వేదిక ద్వారా. ఎందుకంటే మిమ్మల్ని నమ్మినాం, ఓటేయంటే ఓటేసినాం, మీటింగ్లకు రా అంటే మీటింగ్లకు వచ్చినాం, చెప్పులు మేమంటే చెప్పులు మోసంకి ఏం చావాలన్నా మరి బీసీలంతా? ఇది ఎక్కడనుందా? ప్రపంచ చరిత్రను తిరిగి రాయండి. యూ గో ఫర్ అబ్రాడ్, యుఎస్ కావచ్చు, రష్యా కావచ్చు, నువ్వు చైనా ఎక్కడైనా పోండి, అధిక సంఖ్యలో ఎవరైతే ప్రజలు ఉంటారో అధికారం వాళ్ళ చేతిలో ఉంటుందా ఉండదా ఒకసారి చెప్పండి. మరి ఇక్కడ తెలంగాణలో 90% ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలము ఎందుకు అన్నమో రామచంద్రాన్ని అనుమతిస్తా ఉన్నాం. ఎందుకు అయ్యా పెన్షన్, అయ్యా రేషన్ కార్డు అని అడుక్కుంటున్నాం. ఆయన 2000 అమ్మ అదేదో పరబ్రహ్మ స్వరూపంలాగా మనం భావించి వాళ్ళ చుట్టూ ఎందుకు తిరుగుతూ ఉన్నాం? మిత్రులారా అర్థం చేసుకోవాలని కూడా కోరుతా ఉన్నా. చాలా బాధ చెప్తా ఉన్నా. మరి జనాభాలో 90% ఉన్న బీసీలకు రాజ్యాధికారం రావాలా వద్దా ఒకసారి పిడికిలి బిగించి చెప్పండి. కావాలా వద్దా రాజ్యాధికారం? బానిసలుగా ఉందామా, రాజులమై మన రాష్ట్రాన్ని మనం ఏలుకుందామా? ఒక్కసారి మీరు చెప్పాల్సిందిగా కోరుతా ఉన్నా. ఏమైతుంది బీసీ రాజ్యం వస్తుంది? మరి ఎట్లా రావాలి బీసీ రాజ్యం? స్పీచ్లు ఇస్తున్నాం, వీడియోలు చేస్తున్నాం, బీసీ రాజ్యం వస్తుందా అంటే వస్తుంది. చాలామంది అగ్రవర్ణంలో ఉన్న పాలకులు అంటా ఉన్నా ఏం కుట్రలు చేస్తూ ఉన్నారు? బీసీలు ఓట్లే వేయరట, బీసీలు చైతన్యవంతంగా ముందుకు సాగరట, బీసీ ఎస్సీ ఎస్టీల మధ్యలో పొంతనే ఉండదట అంటారు. సిగ్గుపడాలంటా ఉన్నారు. ఎంతమంది ఉన్నారా పాలకులారా? కేవలం 0.5 to 1% ఉన్నారు మీరు. మరి మేము అంతరం ఎంతమంది ఉన్నాం? 99% మంది ఉన్నాం. ఈ 0.5% 10 లక్షలు 20 లక్షలు ఉన్నా నువ్వు, 1 లక్ష మంది కలిసికట్టుగా ఉంటే దాన్ని ఎక్స్పోజ్ చేస్తూ మేము అందరం కలిసికట్టుగా ఉన్నా అంటున్నాం. మరి 3.5 కోట్ల మంది ఉన్న మేము 3 కోట్ల మందిమో 3,30,00,000 మందిమో చైతన్యవంతంగా ముందుకు సాగుతూ పిడికిలు బిగిస్తూ బీసీ రాజ్యం రావాలని కొట్లాడుతుంటే కొంతమంది అవగాహన రాహిత్యం వల్ల అంటున్న వాళ్ళ పొరపాటు కూడా ఏం కాదు, అవగాహన లేకపోవడం వల్ల ఇటువైపు రాకపోతే గాలను చూపించి బీసీల మధ్య చైతన్యం లేదంటా ఉన్నారు. మరి చైతన్యమే లేకపోతే ఇంతమంది పెద్ద మనుషులు, యువత, సోషల్ మీడియా వారియర్స్ ఇక్కడ వచ్చి జై బీసీ అని అంటారా? ఒక్కసారి చెప్పండి. వాళ్ళ గుండెల అదరాలు ఒక్కసారి మనం చెప్తాం, జై బీసీ, జై బీసీ. బీసీల రాజ్యాధికారం సాధిద్దామా వద్ద ఒకసారి చెప్పండి. కాబట్టి ఇలాంటి కుట్రలు చేస్తూ ఉంటారు. ఇక మరి మీకు ఓటేసుకుంటారా? మీరు ఓటేసుకోరుగా మీకు మీరు అంటారు. ఒక ఆయన నవ్వు వస్తూ ఉంది, ఆ పెద్ద మనిషి పేరు కూడా అవసరం లేదు, మాజీ మంత్రి హోదాలో ఉన్నట్టు. నేను పోతే అన్న బాగా పోరాటం చేస్తూ ఉన్నారు రెడ్డికి సంబంధించిన ఒక వ్యక్తి. మరి మీ వాళ్ళు మీకు ఓటేయరుగానే. ఎందుకంటే నాకు బీఫామ్ హైదరాబాద్లో ప్రకటిస్తే నేను ఇంటికి వచ్చేసరికి బీసీలు అంతా క్యూలు కడతారు. అన్న గిన్ని ఓట్లు నా దగ్గర ఉన్నాయి, గిన్ని ఓట్లు నా చేతిలో ఉన్నాయి, ఈ గ్రామం అంతా నాకే ఉంది, నాకు 5 లక్షలు 2 లక్షలు 3 లక్షలు అంటారు కదా. మరి మాకు ఓట్లు వేస్తారు కానీ మీరు ఓటేసుకోరు కానీ అంటారు. మళ్ళీ చెప్పినా ఏదైనా గుద్దుతాం బిడ్డ అని చెప్పిన, రొమ్ములు చాచి జేబీసీ అంటే మీరు ఎగిరిపోతారని చెప్పిన. ఇప్పటి వరకు ఎవరండి అలవాటు చేసింది? బీఫామ్స్ ఎవరి చేతిలో ఉన్నాయి? బీసీల చేతిలో ఉన్నాయా? అగ్రవర్ణ పాలకుల చేతిలో ఉన్నాయా? చెప్పండి నాకు. అది ఏ పార్టీ అయినా కానీ, బీఆర్ఎస్ కానీ, బీజేపీ కానీ, కాంగ్రెస్ కానీ, ఇక్కడ పార్టీలను విమర్శిస్తలేను. ఎవరి చేతిలో ఉన్నాయి? అగ్రవర్ణ చేతిలో. రెడ్డి కావచ్చు, రావు కావచ్చు, బ్రాహ్మణుల చేతిలో ఉన్నాయి. నా అన్నలు నికార్సుగా పనిచేస్తూ ఉన్నారు వివిధ పార్టీలో. కానీ గుర్తింపు ఎక్కడిది? మంచిగా పనిచేస్తే గొంతు నొక్కడం, ఎదురు తిరిగితే పార్టీని సస్పెండ్ చేయడం కానుకగా ఇస్తూ ఉన్నారు. నీకు బీఫామ్ వచ్చింది కాబట్టి, నువ్వు నిలబడుతున్న ఎమ్మెల్యే కాబట్టి, ఎవరికొకరు సపోర్ట్ చేయాలి కాబట్టి మా బీసీలం పార్టీల వారిగా విభజించబడ్డాం. ఎందుకంటే మాకు బీసీ పార్టీ లేకపోవడం ఇప్పటివరకు.
ఉన్నా చైతన్యవంతంగా ముందుకు తీసుకెళ్ళకపోవడం, దాని ఏదో సాకుగా చూపించి మీ బీసీలు అంటే అడక్క తింటారంటే ఎట్లుంటుంది బిడ్డ, ఇక మా తరాకేందో చూపిస్తాం, రేపు మీటింగ్ పెడతా ఉన్నాం అక్కడ మాట్లాడతా అని చెప్పినా ఈరోజు మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇన్ని రోజులు మేమేమనుకున్నాం, మా పార్టీ అంటే ఎక్స్ పార్టీ, మా పార్టీ అంటే వై పార్టీ, మా పార్టీ అంటే జెడ్ పార్టీ అన్నాం. కంకణ బద్దులమై ఎక్కడ మీ మోచేతిని లాకుండా ఆ పార్టీకి కట్టుబడి మా ఒంట్లో ఉన్న బీసీ రక్తం కాబట్టి ఆ పార్టీకి ఓటేస్తాం, మిమ్మల్ని గెలిపించినాం. తర్వాత ఏం చేశారు, అరే నీకు ఇల్లు కట్టిస్తా అన్నావు, నీ బతుకులు మారుస్తా అన్నావు, నేను రాజ్యాధికారం వైపు తీసుకెళ్తా అన్నావు, నెక్స్ట్ నేను ఎమ్మెల్యేని చేస్తా అన్నావు. మోసం చేసిన చరిత్ర అగ్రవన్న పాలకులది, కానీ మోసం చేసిన చరిత్ర మా బీసీలకు లేనే లేదని ప్రకటించిన. అంటే ఒక ఆయనేమో మీ బీసీలు చైతన్యవంతంగా ముందుకు సాగారంటారు, మీ బీసీలలో చైతన్యమే లేదంటారు. ఇంకొక ఆయనేమో మీరు పాలిస్తారా అంటారు, ఇంకొక ఆయన మీరు ఎమ్మెల్యేకి అరువురా అంటారు. ఈ వేదిక ద్వారా చెప్తా ఉన్నాం, ఓట్లేసి మిమ్మల్ని గెలిపించింది మా బతుకులు మారుస్తారని బిడ్డ ఇక ప్రకటిస్తా ఉన్నా. ఇకపై మా బీసీ బిడ్డలకే మేము ఓటేసుకుంటాం. నెక్స్ట్ అసెంబ్లీ ఎన్నికలలో 119 అయితే 119 డీలిమిటేషన్ పెరిగితే అన్ని స్థానాల్లో బీసీ అభ్యర్థులు ఉంటారు. మా ఆర్జీ మీడియా కావచ్చు, మా సోషల్ మీడియా టీం కావచ్చు, బీసీ రాజ్యాధికార వేదిక కావచ్చు, కథం దొక్కుతాం, నియోజకవర్గాల పరుగులు తీస్తాం. అక్కడ బీసీ వాదం ఏంది, బీసీ రాజ్యాధికారం ఎందుకు రావాలో చెప్తాం, బీసీలకు ఓటు బ్యాంకుగా మలుస్తామని కూడా ఈ వేదిక ద్వారా ప్రకటిస్తా ఉన్నా. అంటే ఇంత చిన్న చూపా, ఇంత కండకావరమా? 0.5%, 20 లక్షల మంది 30 లక్షల మంది పాలకులు మనల్ని చేతిలో పట్టుకుని కోతిలాగా ఆడిస్తూ ఉంటే ఏం చేద్దాం మిత్రులారా? ఎన్నేళ్ళు ఆడదాం? మన తాతలు ఆగమయ్యారు, మన తండ్రులు ఆగమయ్యారు, మనం ఆగమైనా మన పిల్లలు, మన మునిమన్మలు, ఇట్లా తరతరాలు ఆగం కావాల్సిందేనా? కాబట్టి అందరికీ 2 చేతులు జోడించి నమస్కరిస్తా ఉన్నా. ఈ క్షణం నుంచి మన బీసీ రాజ్యాధికారమే ధ్యేయంగా ముందుకు కదులుదాం. దీనికి అన్ని ప్లాట్ఫామ్స్ యూజ్ చేద్దాం. మన పెద్దలు ఉన్నారు, మా చిరంజీవి సార్ కావచ్చు, మా బండప్రకాష్ సార్ కావచ్చు, మా రవణ గారు కావచ్చు, మా సత్యమన్న కావచ్చు, మా నరసింహ అన్ననైతే ఇంకా బాగా పోరాటం చేస్తూ ఉండు. మన ఆలోచన సాధన సమితిని బాగా ఎంకరేజ్ కూడా చేస్తూ ఉంటారు. ఇట్లా అనేక మంది యోధులు ఇక్కడ ఉన్నారు. మా కుంటూరు వెంకటేష్ అన్న కావచ్చు, వేములన్న కావచ్చు, ఇట్లా చెప్పుకుని మా నరసింహ అన్న కావచ్చు, అందరూ పేరు మర్చిపోతే సారీ. మరి ఇంతమంది కనిపిస్తలేరు వెనకంగా ఉన్నోళ్ళు. వీళ్ళందరూ ఒక్కొక్క జిల్లాని టేకప్ చేస్తే ఒక సంవత్సరంలో బీసీ రాజ్యం వస్తుందా రాదా? ఇంకా అనేక మంది పోరాట యోధులు ఉన్నారు, వేలాది మంది ఉన్నారు. మనం చేయాల్సింది అందరం ఒక దగ్గర రావడం. అది కొంచెం కష్టం కావచ్చు, 3 నెలలు 4 నెలలు 5 నెలలు 6 నెలలు చెప్దాం, గ్రామం పోదాం, నియోజకవర్గం పోదాం. దయచేసి బీసీ సోదరులందరూ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, ఇక మనం సోకాల్ రాజకీయాలు మానేద్దాం. మనం నిజంగా ఓటు బ్యాంక్గా మలవాలంటే ఎక్కడ ఉంటారు జనాలంతా? పల్లెలలో ఉంటారు, అర్బన్ సిటీలలో ఉంటారు. పోదాం ఇక అక్కడికి, చెప్దాం బీసీ రాజ్యం వస్తే ఏమవుతుందో. బీసీ రాజ్యం వస్తే నిరుద్యోగ సమస్య అంతమవుతుందని చెప్దాం. నిరుద్యోగ సమస్య అంతమైతే స్థానిక పరిశ్రమలో ఉద్యోగాలకు ఒక చట్టం తీసుకొస్తాం, బీసీ రాజ్యం వస్తుందని చెప్తాం. బీసీ రాజ్యం వస్తే నిరుద్యోగ సమస్యను వీఆర్ గోయింగ్ టు రిజాల్వ్ ఇన్ ఎ వీక్ అని ఖచ్చితంగా ప్రకటిద్దాం. ఒక వారం రోజులలో నిరుద్యోగం అనే పదం ఉండకుండా చేస్తామని ప్రకటిద్దాం. ఎట్లా? గవర్నమెంట్ జాబ్స్ చేస్తాం, జాబ్ క్యాలెండర్ వేస్తాం, దట్ ప్రాసెస్ గోస్ ఆన్. ఇంకొకటి ఏం చేస్తాం, మనం స్థానికంగా ఉన్న పరిశ్రమలలో ఒక 60% ఉద్యోగాలు నిరుద్యోగులకు వేయాలని జీవో తీసుకొచ్చి చట్టం చేస్తాం, అందరికి ఉద్యోగాలు వస్తాయి. ఏమైతే అందరికి ఉద్యోగాలు వస్తే చాలామంది అడుగుతూ ఉంటారు, ఇంటికి ఒక ఉద్యోగం వస్తే బంగారు తెలంగాణ అవుతుంది. ఉతా కాదు బంగారు తెలంగాణ. ఎందుకు? ఇంటికి ఒక ఉద్యోగం వస్తే ఖాళీగా తిరిగి అబ్బాయిలు 50,000 60,000 సంపాదిస్తారు. ఒక సంవత్సరంలో 6 నుంచి 8 లక్షలు 10 లక్షలు సంపాదిస్తారు. ఆర్థిక పరిపుష్టి సాధిస్తుంది ఆ కుటుంబం. గ్రామాలంటే రాళ్ళు రప్పలో ఉండే కదండి, మనమే కదా. కుటుంబాలని బాగుపడితే నిరుద్యోగ సమస్య అంతమవుతుందని అనేక మార్లు చెప్పిన. ఒక 5 ఏళ్ల స్పాన్ తీసుకుంటే సాధారణ మధ్యతరగతి నిరుపేద బీసీ బిడ్డ కూడా 30 నుంచి 50 లక్షల రూపాయలు సంపాదిస్తారు ఒక 5 ఏళ్లలో. అప్పుడు ఏం చేస్తాం? ఒక 30 లక్షలు 40 లక్షలు 50 లక్షలు నా దగ్గర ఉంటే ప్లాట్ అన్న కొంత, ఇల్లు అన్న కొంత, కార్ అన్న కొంత ట్యాక్సీలు పే చేస్తా. మేము ఒక కేస్ స్టడీ చేస్తే ఇట్లా 30 లక్షల మందికి నిరుద్యోగ సమస్య అంతమైతే కేవలం 5 ఏళ్లలో 3.5 నుంచి 6 లక్షల కోట్లు ఉల్టా మేము ప్రభుత్వానికి ట్యాక్సీల రూపంలో కడతాం. నిరుద్యోగ సమస్య అంతం ద్వారా అంటే ఈ అంతం కావడం ద్వారా ప్రభుత్వ ఖజానా మీద ఏం భారం పడట్లేదు. ఎందుకంటే 5 లక్షల మందికి ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వాలంటేనే వైన్స్ని పెంచి పోషించాల్సి వస్తుంది. కాబట్టి మేమేమంటున్నాం, ఒక జీవో తీసుకొచ్చి చట్టం చేస్తే స్థానికంగా ఉన్న ఐటీ కావచ్చు, నాన్ ఐటీ కావచ్చు, కెమికల్ ఫ్యాక్టరీస్ కావచ్చు, గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్స్ కావచ్చు, ఇట్లా చెప్పుకుంటూ పోతే వేలాది పరిశ్రమలు ఉన్నాయి. మన పిల్లలందరికీ ఉద్యోగాలు వస్తాయి, మనం లక్షాధికారం అవుతాం, మన బతుకులు మారుతాయి. 1 shot 2 birds అన్నట్టు. ఒకటి నిరుద్యోగ సమస్య అంతమవుతుంది, రెండోది మన గ్రామాలన్నీ బంగారు గ్రామాలుగా అప్పుడు మారుతాయి, లక్షాధికారం అవుతుంది. తర్వాత ప్రభుత్వ విద్య, ఇక్కడ ఉన్న మా చిరంజీవి సార్ కావచ్చు, మా డిప్యూటీ స్పీకర్ కావచ్చు, అందరు కూడా ప్రభుత్వ స్కూళ్ళలో చదువుకున్నాగా ఎక్కడ పోయిందని మరి ఆ ప్రభుత్వ విద్య కాకొచ్చేమన్నా కొట్టుకపోయిందా? గద్దలు వచ్చి తన్నుకపోయినాయా? కాదు, గద్దల రూపంలో ఉన్న పెద్దలాంటి కొంతమంది రాజకీయ నాయకులు
ఈ మన ఉద్యోగాలను అనుకోపోయారు, మన ప్రభుత్వ విద్యను అనుకోపోయినారు. ఏం చేసినారు వాళ్ళు? కార్పొరేట్ విద్యను పెంచి పోషించినారు. దానిలో 50% కమిషన్లు వస్తూ ఉన్నారు. ఒక కేస్ స్టడీ తీస్తే 5 ఏళ్లలో 1,00,000 కోట్లు ప్రభుత్వ విద్య నిర్వీర్యం చేసి మరి వాళ్ళు సంపాదిస్తూ ఉన్నారు. ఎందుకు? చైతన్య, నారాయణ లాంటి అనేకమైన కార్పొరేట్ స్కూళ్ళలో వీళ్ళు మంచి పార్ట్నర్షిప్లు మారి ప్రభుత్వ విద్యను మొత్తం మర్చిపోయేటట్టు చేస్తారు. ఇక టీచర్లను బదనాం చేస్తారు. ఏం చేయాలి? టీచర్ స్కావెంజ్ చేయాలని ఇయర్, మరుగుదొడ్ల సౌకర్యం ఇయర్, ఆడిపోతే కంపు కొడతాయి. వాళ్ళు డిఎస్సి రాసే ఉన్నతంగా చదువుకునే లక్షలాది మంది పోటీ పడితే టీచర్ జాబ్ వస్తుంది కదా. నువ్వు సౌకర్యాలు కల్పించేది ఎట్లా చెప్పాలి? నాకు అర్థం కాదు. నువ్వేమో మేము ట్యాక్సీలు కడతావు, 3 లక్షలు తీసుకుంటావు, ఎమ్మెల్యే, మంత్రి, ముఖ్యమంత్రి ఏసీ కాలాల తిరుగుతావు, నీకేం మంచి సౌకర్యాలు ఉండాలి. మా అన్నలు ప్రభుత్వ ఉద్యోగులు రేయింబావులు కష్టపడి కళ్ళలో ఒత్తులు వేసుకొని ఉద్యోగం కొడితే సౌకర్యాలు ఏవైతే ఎట్లా చెప్పి పాడు కావాలి మరి? కాబట్టి ఇది కూడా మనం అంతం చేస్తాం. బీసీ రాజ్యం వస్తే ఒక జీవో తీసుకొస్తాం. ప్రజాప్రతినిధులందరూ పిల్లలు ఖచ్చితంగా గతంలో మాదిరిగానే ప్రభుత్వ స్కూళ్లకు రావాలి, ప్రభుత్వ విద్యను అభ్యసించాలి. లేకపోతే టర్మినేట్ చేసి పడేయాలి వాళ్ళని, రాజ్యాంగం నుంచి బహిష్కరించాలి. అవసరమైతే ఏమంటాం, పొలిటికల్ ప్లాట్ఫామ్ నుంచి తీసేయాలి. మేమేమో జీతాలు ఇస్తాం మీకు, మీరేం కార్పొరేట్ చదువుడేంది, చదువు చెప్పించలేదు. మేము 3 లక్షలు ఇస్తేనే భక్తున్నావుగా ఎమ్మెల్యేను, మంత్రి, ముఖ్యమంత్రి, మిగతా అందరు పెద్దలకు చెప్తా ఉన్నా. మేమేమో రెక్కలు ముక్కలు చేసుకొని ఉప్పు కొందాం, పప్పు కొందాం, ట్యాక్సీలు కొడతాం. మీకేమో 3 లక్షలు, 4 లక్షలు, 5 లక్షలు ఇస్తే కార్పొరేట్కు పంపిస్తుంది, ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేస్తుంది. మేమేం చేస్తూ ఉన్నాం? నాలాంటి నిరుపేద మధ్యతరగతి జర్నలిస్టులు కావచ్చు, మనలాంటి మధ్యతరగతి ప్రజలు కావచ్చు, బీసీ ప్రజలు ముఖ్యంగా విద్యకు దాదాపు 3 నుంచి 5 లక్షలు ఖర్చు చేస్తున్నమాట సంవత్సరానికి. వైద్యానికి 6.5 నుంచి 8 లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నమాట. ఎవడబ్బా 9? మన సొమ్ములంతా వాళ్ళు తీసుకుంటున్నారు, ఫామ్ హౌస్ కట్టుకుంటున్నారు, కోటలు కట్టుకుంటున్నారు, దర్జాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. దీనికి చెల్లుచిటి పలుకుదామా వద్ద? ఒకసారి జై బీసీ అంటూ చెప్పండి. ప్రభుత్వ విద్య బలోపేతం కావాలన్నా వద్దా? ప్రభుత్వ వైద్యం బలోపేతం కావాలన్నా వద్దా? ప్రభుత్వ వైద్యం బలోపేతం అయితే మనకు ఒక 3 లక్షలు, 4 లక్షలు తప్పుతాయి. ప్రభుత్వ విద్య బలోపేతం అయితే ఒక 3-4 లక్షలు తప్పుతాయి. నిరుద్యోగ సమస్యను అంతం చేస్తే ఒక 6 లక్షలు. అంటే ప్రభుత్వ ఖజానా మీద రూపాయి భారం పడకుండా ఒక తెలంగాణ సగటు యువకుడు వీటిని అరెస్ట్ చేయగలిగితే, వీటిని అంతం చేయగలిగితే 8 నుంచి 10 లక్షల రూపాయలు సంపాదించుకుంటాం భయ్ మేము సంవత్సరానికి. ఎందుకు ఇక లక్షాధికారులు? ఎందుకు కొనం కార్లు? ఎందుకు గట్టం మీలాగా బిల్డింగ్లు? అంటే బీసీలు ఆర్థికంగా, రాజకీయంగా, సోషలిజంగా డెవలప్ అయితే మా పప్పులు ఉడకాయని గిన్ని కుట్రలా మీరు చేసింది. ప్రభుత్వ విద్యను మంచిగా ఉండే గతంలో ఐఏఎస్లు, ఐపీఎస్లు, కలెక్టర్లు, డాక్టర్లు, ముఖ్యమంత్రులు, ఎమ్మెల్యేలు, మంత్రులు, ప్రధానమంత్రులు అంతా ప్రభుత్వ స్కూళ్ళకి వెళ్ళి చదువుకున్నారా? ఆకాశాన్ని చూడబడరా? ఎవడు మాయం చేసి దీన్ని అడగాలి మనం ఇక రేపు. కాబట్టి ఈ సమస్యలను అంతం కావాలంటే, మన బతుకులు మారాలంటే బీసీ రాజ్యాధికార వేదిక ఆర్జీవీ మీడియా మీకు 2 చేతులు జోడించి నమస్కరిస్తూ ఉంది. మనం అడుగుతున్నది ఏంది? పొలిటికల్ పవర్ కోసం తాపత్రం పడుతూ ఉన్నాం. ఏం చేయాలి ఇక మనం? ఇప్పుడు నిరుద్యోగ సమస్య అంతం చేయమన్నాం, పెద్ద రూపాయలు ఉన్న గద్దాన్ని చేయలే. ఎందుకంటే అది మన చేతుల్లో లేని పని. మనం ఓటేస్తున్నాం, ఆయన సీటు మీద కూర్చోబెడతా ఉన్నాం, ఆయన నెగ్లెక్ట్ చేస్తూ ఉన్నాడు. ప్రభుత్వ వైద్యాన్ని మంచిగా చేయమన్నాడు, చెయ్యమంటున్నారు. ప్రభుత్వ విద్యను మంచిగా చేయమన్నాం, చేయనంటా ఉన్నారు. ఎందుకు? ఓట్లు వేస్తున్నాం, సీఎంలను చేస్తున్నాం, ఓట్లు వేస్తున్నాం, మంత్రులను చేస్తున్నాం, ఓట్లు వేస్తున్నాం, ప్రధాన మంత్రులను చేస్తూ ఉన్నాం, ఓట్లు వేస్తున్నాం, ఎంపీలను చేస్తూ ఉన్నాం. అది మన చేతుల్లో లేని పని. కేవలం ఓటు వేస్తున్నాం, వాళ్ళకి పీఠం అప్పచెప్తా ఉన్నాం, తర్వాత మన బతుకులు ఆగం చేస్తూ ఉన్నారు. అది మన చేతుల్లో లేని పని రిజర్వేషన్ తెచ్చుకోవడం, మన చేతుల్లో లేని పని బీసీ సప్లాన్ తెచ్చుకోవడం, మన చేతుల్లో లేని పని బీసీలకు ప్రత్యేక నిధులు కేటాయించండి, కార్పొరేషన్లు ఇవ్వండి, దేని అడుక్కుని ఇయ్యరాలి. మరి ఏది ఉంది మన చేతిలో? ఒక్కసారి ఆలోచన చేయాలని విజ్ఞప్తి చేస్తా ఉంది. ఏది ఉంది మన చేతిలో? ఏది ఉంది మిత్రులారా? ఓటు అనేది ఉందా లేదా? ఓటు మన చేతిలో ఉందా? పక్కోని చేతిలో ఉందా? మన చేతిలో ఉందా? అగ్ర ఉన్న పాలకుల చేతిలో ఉందా? మన చేతిలో ఉందా? మనం మోసం చేసే వాళ్ళ చేతిలో ఉందా? ఒక్కసారి దయచేసి ఆలోచన చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉంది. ఓటు అనేది మన చేతిలో ఉంది. ఏం కావాలి ఇక మనం? మన బీసీలమంతా ఈ 2 ఏళ్లలో కథం దొక్కుదాం, ఎమ్మెల్యేలుగా నిలబడతాం, సర్పంచ్లుగా నిలబడతాం, ఎంపీటీసీలుగా నిలబడతాం, జెడ్పీటీసీలుగా నిలబడతాం, ఎమ్మెల్యేలం అయిదాం, మంత్రులం అయిదాం, ముఖ్యమంత్రి అయిదాం. ఓటు వేసుకుంటే ఎన్ని ఓట్లు కావాలి మరి? ఒక పెద్ద మనిషి అంటే ఎట్లా వేస్తారా? 100 ఏట్లు మనకి వేస్తారా? అంటే నువ్వు రాజ్యాంగం మొత్తం ప్రపంచ చరిత్ర ఎక్కడ తిరగరాసినా ఒక 30% ఓట్లు సాధిస్తాయి. అంటే ఒక 25 నుంచి ఒక 30% ఓట్లు వస్తే రాజ్యమే ఏర్పాటు అవుతుంది కదా. ఇక గీన దగ్గరకు పోయి, గాయన దగ్గరకు పోయి చెప్పులు అరిగేలా తిరిగి, అయ్యా నాకు ఇది, అయ్యా నాకు గది, అయ్యా నాకు రేషన్ కార్డు, అయ్యా నాకు ఎల్ఓసీలు పెట్టి, అయ్యా నేను ప్రైవేట్ హాస్పిటల్లో జాయిన్ అయినా కొంచెం కన్సిజన్ మాట్లాడు అని ఎందుకు అనుకోవాలి? మిత్రులారా, ఆలోచన చేయాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మహానీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్ మనకు ఓటే అనే ఒక వజ్రాయుధాన్ని ఇచ్చిపోయినాడు. ఏం చేద్దాం? మీకు నమ్మకం లేదుగా మన మీద? ఒక 30 ఓట్లు వేయరా? 100 మంది ఉంటే 30 వేయరు, 10 ఉంటే ఒక 3-4 ఓట్లు వేయరు, 4 ఉంటే 1 ఓటు వేయరు, మన రాజ్యం వస్తుంది.
వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్న పెద్దలు మంత్రులు అవుతారు, ముఖ్యమంత్రులు అవుతారు, ఎమ్మెల్యేలు అవుతారు, మన బతుకులు మారుస్తారు. ఎందుకంటే రేయిం బావలు రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉన్నారు, ఏజ్ మీద పడ్డ అయ్యో మేమంటే ఏదో ఒక రకంగా సెట్ అయినా మరి మా పిల్లలు ఎట్లా సెట్ కావాలని పాపం వాళ్ళు బయటకు వచ్చిన ఎర్రటెండ కొడతా ఉంది. మన యువకులే కొంతమంది ఒక గాడ కూర్చున్నారు, మరి వీళ్ళు వచ్చి కూర్చున్నారు. మరి వీళ్ళు మార్చాలి మన జీవితాలు అంటే ఏం కావాలి? ఏం కావాలి? ఓటేయాలి, వాళ్ళని చట్ట సభలోకి పంపాలి. చట్టాలు చేసే సభలో మనం ఉంటే మన గొంతులు బలపడతాయి. చట్ట సభల్లో ఎమ్మెల్యేలుగా, ఎమ్మెల్సీలుగా, ఎంపీలుగా మనం ఉంటే మన బతుకులు మారితే మనకు అవసరమైన చట్టాలను రూపొందిస్తాం. మరి ఎవరు ఉంటున్నారు చట్ట సభల్లో? క్రిటిసైజ్ చేయట్లేదు. ఎవరు ఉంటున్నారు చట్ట సభలో? ఎవరైతే డబ్బులు మూటలు ఉన్నాయో, ఎవరైతే కార్పొరేట్ తొత్తులుగా మారినారో, ఎవరైతే డబ్బులు వెదజల్లి మన ఓట్లను కొనుగోలు చేస్తూ ఉన్నారో గాడి చట్ట సభలో ఉంటే మన బతుకులు ఎట్లా మారుతాయి? మన బీసీలు ఎందుకు రాజ్యాధికారం అయిపోతాం? దయచేసి ముగించే ముందు ఒకటే ప్రకటిస్తా ఉన్నా, చాలామంది పెద్దలు మాట్లాడాలి, పెద్దలు ఉన్నారు కాబట్టి 2 మాటలు మాట్లాడదాం అనిపించి మాట్లాడుతూ ఉన్నా. కాబట్టి మన చిరంజీవి సార్ కావచ్చు, మన ప్రకాష్ సార్ కావచ్చు, లేకపోతే మా అన్న నరసింహరావు అన్న కావచ్చు, విజ్ఞప్తి చేస్తున్నాం ఇట్లాంటి వాళ్ళని చట్టసభలోకి పంపుదాం. మిగతా వాళ్ళందరం కథం తగ్గుదాం. ఇక్కడ పార్టీల వారిగా, కులాల వారిగా మన మధ్యలో చిచ్చు పెట్టే ప్రయత్నం జరుగుతూ ఉంది. దయచేసి అర్థం చేసుకోండి. మళ్ళీ నేను చిచ్చు పెడతా ఉన్నా, మన ఓట్లను గానికేస్తున్నా, వాడు మన బతుకులు ఆగం చేస్తూ ఉన్నారు. ఈ ఒక్కసారి ఎవరు వచ్చినా మా బీసీలకు ఓటు వేసుకుంటామని చెప్పారు. మన బతుకులు మారుతాయి. ఇక 5 నెలలు ఇక్కడ వచ్చిన వాళ్ళంతా బెంచు కాలంలో వస్తాం. ఈ మాయ మాటలు కాదు, అది కాదు. గతంలో పెద్ద మనిషి అన్న ఇంటికో ఉద్యోగం ఇస్తాను, ఇయ్యలే. మనం ఇంటికి 3 ఉద్యోగాలు ఇస్తామని చెప్తా ఉన్నాం. బీసీ రాజ్యం వస్తే ఇంటికి 3 ఉద్యోగాలు ఇస్తాం. బీసీ రాజ్యం వస్తే మిమ్మల్ని లక్షాధికారులకు గిట్లా మారుస్తామని క్రిస్టల్ క్లియర్గా ఇంకా చాలా ఉంది. అది తర్వాత మనం మాట్లాడుకోవచ్చు, చెప్తా ఉన్నాం. బీసీ రాజ్యం వస్తే మన వాళ్ళు ఎమ్మెల్యేలుగా అవుతారు, మన అన్నల చట్టసభలకు పోతారు, మనకు అనుకూలమైన చట్టాలు చేస్తారు. అటు ఇటు ఉన్న కూడా నగరవర్ణ ధనికులు ఒక 10 మంది 15 మంది ఉన్నా గుయ్యం అనేలాగా ఒక చెంపకూరు కొడతారు, మనకు చట్టాలు సాధిస్తారు. కాబట్టి దయచేసి అందరూ ఆలోచన చేయండి. మేము ఒకటే అంటున్నాం, ఈరోజు నేను ప్రమాణం చేస్తున్న పెద్దల సాక్షిగా, ఇకపై బీసీ రాజ్యాధికార వేదిక కావచ్చు, ఆర్జీ మీడియా కావచ్చు, మిగతా అంతా సోషల్ మీడియా ప్లాట్ఫారం మేము ప్రమాణం చేసినాం. బీసీ రాజ్యమే మన లక్ష్యం, బీసీ రాజ్యమే మన బతుకులు రావాలంటే, బీసీ రాజ్యం రావాలి, మన బతుకులు మారాలంటే. కాబట్టి దయచేసి అందరం ఎన్నికలు వచ్చినప్పుడు ఆగమాగం కావద్దు, గాయగత్తరు కావద్దు. ఒక్కడో మనోడు అటు ఇటు ఉంటాడు, ఒకడు ఉంటాడు, వాడిని మనం వెలేయొద్దండి. ఆడు దొంగనట, ఆయన అమ్ముడు పోయిండట అంటే అనవద్దు. మన కొంతమంది బీసీ నాయకులకి ఈయన అమ్ముడు పోయిన, ఆయన అమ్ముడు పోయినట్టు తప్పది. వాళ్ళు ఎంతమందికి అమ్ముడు పోతే కోట్లు సంపాదించినారు, మనోళ్ళు కూడా బతకాలి కాబట్టి చేశారు. ఇప్పుడు మూమెంట్ ఉంది, ప్రజలలో ఉంది, యువతలు ఉంది, మహిళలలో ఉంది. కేస్ స్టడీ చెప్తా ఉన్నాం, ఉత్తమ మాటలు కాదు. మనం వద్దన్నా ప్రజలు బీసీల కోట్లు వేస్తారు. మొన్న జరిగిన మీరే ప్రత్యేక సాక్షులు, పంచాయతీ ఎన్నికలలో కావచ్చు, మున్సిపాలిటీ ఎన్నికలలో కావచ్చు, ఎట్లా గెలుచుకొచ్చినాం మనం. మున్సిపల్ చైర్మన్లమైనాం, కార్పొరేట్ కౌన్సిలర్లమైనాం, సర్పంచ్లమైనాం. గదే స్ఫూర్తితో రేపు వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో కూడా మన ఓటు మన బీసీలకు వేసుకుందాం. మళ్ళీ బీసీ పెద్దలమంతా కూర్చుందాం, ఎవరు ఎక్కడ నిలబడాలి, ఏం చేయాలి. ఇక్కడ బీసీ సోదరులు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, కుట్రలు జరుగుతూ ఉన్నాయి. ఈ బీసీ నాయకుడు ఆయనకు అమ్ముడు పోయిందట, ఆయన చెంచగా మారిందట అంటారు. చెంపకూరు కొట్టండి, లాగా ఒక దవడకూరు కొట్టాను. ఎందుకు అమ్ముడు పోయినరా బాయ్? మా బీసీ నాయకుడు పని చేస్తుండు, దానికి తగ్గ ప్రతిఫలం తీసుకుంటుండు. మరి నీకెక్కడికి వెళ్ళి వచ్చినాయి బంగ్లాలు, నీకెక్కడికి వెళ్ళి వచ్చినాయి ఫామ్ హౌస్లు, నీకెక్కడికి వెళ్ళి వచ్చినాయి వేలాది కోట్ల రూపాయలను కాలర్ పట్టుకొని నిలదీయండి. రాజ్యాంగం మనకి ఇచ్చింది రైట్ టు స్పీచ్. రాజ్యాంగానికి, ప్రజాస్వామ్యానికి లోబడి ఎవరైనా మన హక్కులను కాలర్ రాస్తే కాలర్ పట్టుకొని నిలదీయొచ్చు. మిత్రులారా, ఇది తెలుసు అండి, రాజ్యాంగాన్ని కూడా చదవాలి. ఆ దిశగా మనందరం ముందుకు పోదామని కోరుతూ మళ్ళీ ఒకసారి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, మన మధ్యలోనే కుట్రలు కుతంత్రాలకు తెరలేపుతా ఉన్నారు. గాయి కావద్దు, గత్తర కావద్దు, అట్టిటోరు అని ఉంటే మార్చుకుందాం. కానీ దొంగ అని మన సమాజాన్ని నుంచి వెలేయొద్దు. ఎందుకంటే 70-80 ఏళ్ళుగా బానిసత్వానికి మనం అలవాటు పడ్డాం. నిజంగా చెప్పాలని వాళ్ళ మోచేతి నీళ్ళు తాగేలాగా చేసినారు. నేను చిన్నగా ఉన్నప్పుడు మా నాన్న తాలెక్తే దొరబాబు దగ్గరికి పోవాలి, ఆయన తాలెక్కని అని అంటారు కాబట్టి గాలం విప్పలే. ఇట్లా అనేక రకాల సమస్యలు ఉన్నాయి కాబట్టి వాటిని మనం ఏం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అందరం ఎడ్యుకేటెడ్. నేను ఒక సొంత ప్లాట్ఫామ్ ఉంది, మిత్రులందరికీ ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ సొంత ప్లాట్ఫామ్ ఉంది. ఇక్కడ వచ్చిన వాళ్ళు ఒక్కొక్క బీసీ సోదరులు 1,00,000 మందితో సమానం అని భావిస్తా ఉన్నా. మీ వేదికల ద్వారా, మీ సోషల్ మీడియా ప్లాట్ఫారం ద్వారా ఇక బీసీ రాజ్యాధికారమే మన లక్ష్యం అంటూ ముందు కదం దొక్కుదాం. ఈ 2 ఏళ్లలో బీసీ రాజ్యం సాధించుకుందామని మరి కోరుతూ తెలియజేస్తూ, ఇంత దూరం ఇచ్చేసిన నా సోషల్ మీడియా వారియర్స్, ముఖ్యంగా మన శ్యామ్ కావచ్చు, మా నిర్మలమ్మ కావచ్చు, మా తొలివేలు కావచ్చు, పిఎంఆర్ మైపాల్ అని వచ్చాక పిఎంఆర్ మైపాల్ యాదవ్ కూడా మాతో బాగా కలిసి పనిచేస్తూ ఉంటాడు, పోరాట యోధుడే కాబట్టి తనని కూడా ఒక చేరేరా బాబు. ఇట్లా సోషల్ మీడియాలో వినూత్నంగా మేము తీసుకెళ్లాలని కంకణబద్దులు అయినాం. ఈ రోజు ఇది కూడా ఒక 50 నుంచి 60 లక్షల మందికి రీచ్ చేయాలి కాబట్టి అందరిని రిక్వెస్ట్ చేసి మిత్రులందరూ వచ్చినారు.
అవకాశం ఉన్న వాళ్ళు అందరూ వచ్చినారు. అక్కడ ఖమ్మంలో కూడా ఇష్యూ ఉంది, అయినప్పటికీ లైవ్ లింక్ నడుస్తూనే ఉంది. వేలాది మంది లక్షలాది మంది ఈ ప్రోగ్రాం చూస్తూ ఉన్నారు. కాబట్టి అందరం మరొకసారి జై బీసీ, జై బీసీ. రాజ్యాధికారమే మనందరి లక్ష్యం, రాజ్యాధికారమే. పొలిటికల్ పవర్ని సాధిద్దాం, సాధిద్దాం పొలిటికల్ పవర్ని. ఇంతసేపు ఓపికతో ఉండి నన్ను ఆశీర్వదించడానికి వచ్చిన, అంటే నన్ను బ్లెస్ చేయడానికి వచ్చిన పెద్దలందరికీ పాదాభివందనం చేస్తూ, మీ ప్రోత్సాహం మీ ఆశీర్వాదం ఇట్లనే ఉంటే తప్పకుండా మీ ఆశీర్వాదం మీరు వెనుకున్న బలంతో తప్పకుండా రాజ్యాధికారం వైపు ముందుకు కదులుతామని ప్రతిజ్ఞ పూరుతా ఉన్నా. ఇక నేను ప్రజల మధ్యలోనే ఉండాలనుకుంటున్నాను. ముగించే ముందు ఇది అయిపోయిన తర్వాత వెంటనే ఒక జిల్లా ఉంది, అది అనౌన్స్ చేస్తాం సోషల్ మీడియా వేదిక ద్వారా. అక్కడ పాదయాత్ర చేపట్టబోతా ఉన్నాం. సుదీర్ఘంగా సాగబోతా ఉంది ఆ పాదయాత్ర. 26 రోజులు పాదయాత్ర ఉంటుంది. 26 రోజుల తర్వాత ఆ జిల్లా హెడ్ క్వార్టర్లో ఒక పెద్ద బహిరంగ సభ నిర్వహించబోతా ఉన్నాం. అంటే ఈ పాదయాత్ర ద్వారా బీసీలకు రాజ్యాధికారం రావాలంటే ఏం చేయాలి, అవలంబించాల్సిన వ్యూహాలు ఏంది, మరి మనల్ని ఎట్లా బంధించే ప్రయత్నం చేస్తూ ఉంటారు, వాటిని ఒక్క కన్ను దాన్ని బయటికి ఎట్లా రావాలి, ఇవన్నిటిని వివరించి కొంత ప్రజలలో ఉంటే ప్రజలు కూడా నమ్ముతారు మనల్ని. కాబట్టి ఇక మనందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, అందరు కలిసిపోదాం. ఇన్ని రోజులు మనం మీటింగ్లు పెట్టాం, ప్రజలను అవేర్నెస్ చేసాం. ఓకే సాలిగా ఇక మనం జనం బాట పడదాం, జనాల గుండెల్లో ఉందాం, జనాలు ఇంట్లో పోదాం, వాళ్ళని ఇంత బుక్కడి భూ అడుగుదాం, పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు మన బీసీ సోదరులంతా. కాబట్టి ఒక జిల్లా అది అయిపోయిన వెంటనే మరొక జిల్లాకి వెళ్తా ఉన్నాం. ఇట్లా మొత్తం ఉమ్మడి 10 జిల్లాలను టార్గెట్ చేసినాం. మొట్టమొదటిగా ఈ 4 months 5 months కాలంలో మొత్తం మీద ప్రకటిస్తా. లాస్ట్కు ఆ కార్యాచరణ కూడా ఉంటుంది. కాబట్టి ఇక్కడ వచ్చిన మిత్రులందరికీ ఇక నేను సిద్ధంగా ఉన్నా, కుటుంబాన్ని వదిలేస్తా ఉన్నా, మీ మధ్యలో రావడానికి సిద్ధంగా ఉన్నా. మీడియా ఛానల్స్ కాదు, సోషల్ మీడియా అందరినీ కలుపుకొని పోదాం, భుజం భుజం కలుపుదాం, రాజ్యాధికారం అంటే పోదాం. ఎప్పుడు వస్తుంది అన్న అని ఒక ఆయన అంటాడు, వచ్చినప్పుడు వస్తాను, నువ్వు చేయి ఫస్ట్ పని చేస్తే వస్తుంది. ఇంట్లో కూర్చొని ఏసీలలో కూర్చొని ఎప్పుడు వస్తా అంటే ఎప్పుడు వస్తుంది, వస్తుందా? ఇప్పుడు మీ అందరు టైం తీసుకుని ఇంత దూరం వచ్చినారు కాబట్టి 4 ముచ్చట్లు మనం మాట్లాడుకున్నాం. కదులుదాం ఇక. మళ్ళీ చెప్తా ఉన్నా, ఎప్పుడు వస్తానంటే వచ్చినప్పుడు వస్తుంది. ఇంకా చెప్పాలంటే ఈ 2 ఏళ్ళల్లో వస్తుంది. బీసీ ముఖ్యమంత్రి అవుతారు, బీసీ రాజ్యం వస్తారు. 60% కాదు 70% అయినా మన వాళ్ళు అక్కడ ఉంటారు. ఎస్సీ ఎస్టీ బీసీలను కలిపి ఒక 90% మనం ఉంటాం. మన చట్టాలను చేసుకుంటాం. నేను కార్యాచరణ సిద్ధమైన, దయచేసి పెద్దలందరూ సహకరిస్తారా నమ్మకం నాకుంది. కాబట్టి పెద్దల సమక్షంలో ప్రకటించే ప్రయత్నం చేస్తా ఉన్నా. పాదయాత్ర ఉంటుంది, ఇది ఉత్తుత షోకుట పాదయాత్ర కాదు. ఇక్కడ సోషల్ మీడియా కానీ మిగతా వాళ్ళు కూడా మన ఎమ్మటి ఏం రారు, మన వీడియోలు అందిస్తారు అంతే. మేము జనాల మధ్యలో ఉండాలి, అంగు ఆరు బాటలు ఏం అవసరం లేదు. జనాల్లో ఒకలా కలుద్దాం, ఒక పాయింట్ ట్యాంక్ ఉంటే చాలు, ఇక్కడ భూమి ఉంటే చాలు. ఇక పోదాం, కదం దొక్కుదాం, బీసీలను చైతన్యం చేసుకుందాం. అందరూ అంటారు ఎన్ని ఏళ్ళలో వస్తుంది, 70 ఏళ్ళు రాలే, 80 ఏళ్ళు రాలే, 90 ఏళ్ళు రాలే, 100 ఏళ్ళు అయింది బీసీ రాజ్యం రాలేదన్నారు. 2 ఏళ్ళలో తెచ్చి చూపిస్తామని చెప్పు మరి ముగిస్తా ఉన్నా. ఈ అవకాశం ఇచ్చిన ఆర్జీ మీడియా CEO గారు కావచ్చు, వాళ్ళ బృందానికి కావచ్చు, బీసీ రాజ్యాధికార వేదిక కావచ్చు, ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంత చక్కని కార్యక్రమం అంటే దాదాపు ఒక 30-40 మంది ఒక సోషల్ మీడియాని హ్యాండిల్ చేస్తూ, ఒకవైపు పత్రికలు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాని హ్యాండిల్ చేస్తూ చాలా కష్టపడ్డారు. షార్ట్ వీడియోలు కూడా పాపం మా ఎడిటర్స్ కూడా ఉన్నారా ఇక్కడ, ఎడిటర్స్ అందరూ వాళ్ళకి ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు. నిజంగా పాదాభివందనం చేస్తా ఉన్నా. మిత్రులారా, ఇదే కంకణబద్ధలం అవుతాం, ఇట్లనే మనం ముందుకు పోదాం. బీసీ రాజ్యం వస్తుంది. ఒక్కరితో కాదు, ఒక 10 నుంచి 15 మంది యాక్టివ్ ఉంటే చాలు. ఎందుకంటే ఒకప్పుడు మా కాంచీరామ్ సార్ సైకిల్ వేసుకొని పోయిండు, చేతులు జోడించి నమస్కరిస్తా ఉన్నా. ఇప్పుడు మనకు అనేక వెపన్స్ ఉన్నాయి. సార్ ఇచ్చిన సైకిల్ని మనం ఆదర్శంగా తీసుకొని ఒకవైపు సోషల్ మీడియా, ఒకవైపు యూత్, మరొక వైపు మా అక్క చెల్లెలను కూడా మర్చిపోతున్నాం. మిగించే ముందు మీ అందరి ఆశీర్వాదం కూడా ఉండాలి. మీరు కూడా ఈ పాదయాత్రలో కలిసి రావాలి. ఒక మహిళలు అంటే ఉత్తుతోలు కాదు, ఇంటినే గడగాళ్ళాడతాం. మనం ఇంటికి పోతే ఎవరికి భయపడతాం? మన భార్యలకు భయపడాల్సి వస్తుంది. లేకపోతే అన్నం ఉండదు, ఇక మలుగుతుంది, ఇవన్నీ పంచాయతీలు ఉంటాయి. అంటే మొగోళ్ళు ఎవరి చేతిలో ఉంటుంది, మహిళల చేతిలో ఉంటుంది. కాబట్టి నాకైనా మీకైనా ఎవరికైనా, కాబట్టి అందరం మహిళలు, మా అక్కలు, మా చెల్లెళ్ళు మరి మిమ్మల్ని మర్చిపోలే. మీ పాదాలకు దండం పెట్టి చెప్తా ఉన్నా, మీరు కూడా ఈ యుద్ధంలో భాగస్వామ్యం కాండి. మన పిల్లల బతుకులు మారుతాయని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నా. మీ రాఘవేంద్ర ఐతగోడు.